మనకు తెలుసు. భూమి మీద ఉన్నప్పుడే కాదు, ఆయన భూమి మీదకి రాకముందు మహత్తు గల మాట చేత నిర్వహించేవాడు. ఆయన ఏం పని చేయాల్సిన పనిలే, మాట ద్వారా నిర్వహిస్తాడు. మాట చెప్తే సమస్తము నిర్వహించబడుతుంది, జరుగుతుంది. ఇలాంటి శక్తి కలిగిన దేవుడు ఆయన. అయితే ఇలాంటి దేవుడు ఏ విధంగా మన కొరకు మారినాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించాలి. ఇలాంటి గొప్ప దేవుడు, సమస్తానికి వారసుడు. అంతేకాదు ఆయన ద్వారా సమస్తం నిర్మించబడింది. అంతేకాదు దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని గుణలక్షణాలు కలిగిన వాడు. అంతేకాదు మాట ద్వారా సమస్తాన్ని నిర్వహించే ఆయన ఇప్పుడు ఏం చేసినాడంటే, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, హీ హిమ్సెల్ఫ్ డిడ్ ఇట్, ఆయనే చేశాడు, ఇంకెవరిని పంపించలే. ఎవరు చేశారు పాపముల విషయంలో శుద్ధీకరణం? ఆయనే, తానే చేశాడు. ఎవరి దేవుడని ముందు రాశాడు, ఈయన ఇలాంటి లక్షణాలు కలిగిన దేవుడు పాపముల విషయంలో శుద్ధీకరణం చేయడానికి ఆయనే ఒక మెట్టు దిగి వచ్చినాడు, తానే చేసినాడు. ఆయన ఎలాంటి స్థితిలోనికి వచ్చి